నా పేరు ఫాదర్ రారాజు, అమలోద్భి మాత ప్యారిష్ చర్చ్. ఇక దాదాపుగా మాకు విచారణలో 100 కుటుంబాలు అండి సిస్టర్. ఆ రోజు సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం 8:30 గంటలకి నేను చర్చిలో ఉన్నాను. పూజ జరుగుతుంది. దాదాపుగా అప్పుడు మొదటి రీడింగ్ జరుగుతుంది. కానీ కొంతమంది కంగారు పడుతున్నారు. ఏంటన్నా నాకు అర్థం కాలేదు. ఎవరు కూడా ధైర్యం చేసుకుని నా దగ్గర రాలేకపోతున్నారు. అయితే ఏంటి జరుగుతుందంటే ఎవరికాలు భయంతో బయటికి వెళ్తున్నారు. తీరా చూస్తే నాకు అసలు ఏంటని వెంటనే నేను పూజ క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి కిందకు వచ్చేప్పటికి ఆ లోపల కాంపౌండ్ మొత్తం దాదాపుగా మోకాల వరకు వచ్చేసింది వాటర్. అంటే ఇప్పుడు మీకు భయం వేస్తుంది, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ ముఖాల్లో తేడా కనిపించినందుకు మీకు భయం వేసింది, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు వాటర్ లో నుంచి మీ గుళ్ళోకి ఆల్రెడీ వచ్చేసారు? వాళ్ళు భయంతో పరిగెత్తుతున్నారు. అసలు ఎందుకు పరిగెత్తున్నారో నాకు తెలియలే, కానీ మీకు మాత్రం ఎవరు చెప్పట్లే. అయితే నలుగురు బయటికి వెళ్ళారు. వెళ్ళి వచ్చి ఏం చేశారంటే ఇక్కడ దాకా మోకాల దాకా తడిసి లోపలికి వచ్చారు. అప్పటికి వచ్చారు. నేనేమనుకున్నానంటే ఒకవేళ బయట ఏదైనా ట్యాప్ ఏదైనా ఇరిగిపోయిందేమో, తడిచారేమో. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా విలేజ్ సంఘ పెద్దలు నేను అనుకున్నా, కానీ వాళ్ళు కూడా నాకు చెప్పలే. తీరా చూస్తే నాకు ఆ సిచ్యువేషన్ చూసి ఏదో జరుగుతుంది అనుకు నేనేం చేశానంటే గబగబా సింపుల్గా మాస్ మొత్తం చేశాను. ప్రసంగం చెప్పలేదు, ఆత్మ పాడి చేశాను. ఆ రోజు 70 మందే వచ్చారు. ఆ రోజు వెంటనే నేను చేసాను, క్లోజ్ చేసి కిందకు వచ్చేప్పటికి మన కాంపౌండ్ మొత్తం నిండిపోయింది. మీకు అన్ని తెలుస్తున్నాయి, పూజలో ఉన్నా కానీ ఏదో జరుగుతుందని తెలిసినా కానీ దేవుడి కార్యం పూర్తి చేయాలనుకున్నారు. అసలు పూజ అయిపోయింది, అసలు నేను డ్రాప్ చేయలేదని మాత్రం. పూజ మొత్తం అయిపోయింది, అయ్యింది. కమ్యూనిటీ ఇచ్చేసాను, ఆఖరి ప్రార్థన చేశాను, పాట పాడాను, మేము బయటకు వచ్చేసాను. తీర వచ్చేప్పటికి వాటర్ షాక్ అయ్యాను నేను. అప్పుడు వెంటనే చెప్పింది అంటే నీళ్ళు బాగా వరవడి బాగా స్పీడ్గా వెళ్తుంటే దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు, మీరు గొప్ప మీరు ఇళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పేసి వచ్చినటువంటి అందరినీ పంపించేశాను. 9 మంది మిగిలిన సిస్టర్ ఇక్కడ. నేను, నాతో పాటు కీబోర్డిస్ట్ అన్నయ్య కొడుకు, నా కోయిర్ గ్రూప్ వాళ్ళు 4, ఇంకొక విలేజ్ సంబంధించిన వాంబే కాలనీ నుంచి ఒక వ్యక్తి, తర్వాత వచ్చేసి ఇంకో అతని భార్య, వీళ్ళు మిగిలిపోయాం. సరే ఇక్కడ ఏం చేసాము, మేము తీరా మనం వెళ్ళిపోదామంటే నేను ఒకటన్నా ఏమవ్వదు మనం పైకి వెళ్దామన్నా. తీరా చూస్తే మాట్లాడిన 15 గంటలో వరండా ఎక్కేసింది, లోపలికి వచ్చేసింది. అంత ఫాస్ట్గా వచ్చేసింది. ఈ లోపు ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. గేట్లు క్లోజ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేసింది వాటర్, ఇక్కడికి వచ్చేసింది. అంటే మీరు అనుకుంది ఏంటంటే అంత వచ్చి ఆగిపోతే అనుకున్నాను సిస్టర్, నేను అనుకున్నా. అక్కడ తీరా చూస్తే అక్కడికి వచ్చేసింది. అప్పుడు ఏం చేశానంటే అరే ఇక్కడ ఉండొద్దు మనం వెళ్దాం రండి అని చెప్పటికి అప్పటికే 4-5 పాములు లోపలికి వచ్చేసింది. అటు నుంచి ఏం చేయాలి అర్థం కాల. అప్పుడు ఏం చేశారంటే ఈ ఆడపిల్లలను నేను అందరం కలిసి గేట్ కాడికి వచ్చాం. వచ్చేప్పటికి ఇంతవరకు వచ్చింది వాటర్. వాళ్ళు భయపడిపోయారు. అమ్మో అనేసరి క్రమేపీ ఇక్కడికి వచ్చేసి వెంటనే ఏం చేశాడు, అమ్మో మాకు భయం వేస్తుంది అని చెప్పేసి మేము పైకి 2nd ఫ్లోర్కి వెళ్ళిపోయాం, గుడిలోకి వెళ్ళిపోయాం. వెళ్ళేసరికి ఫోన్ మీద ఫోన్లు, దయచేసి మీరు ఉండొద్దు, మీరు వచ్చేసేయండి, చాలా ఉధృతంగా ఉందనేసరికి వీళ్ళు ఏమంటున్నారు, అమ్మో మా భయం వేస్తుంది మేము రాలేమంటున్నారు. తీరా చూస్తే సరే అనుకున్నాం. లోపల థింగ్స్ అన్ని తడిచిపోయినాయి. అప్పటికే లోపలికి అప్పుడు నా బెడ్రూమ్, ఆఫీసు, కిచెన్ అంతా అప్పుడు వెళ్ళిపోతాం. మా కళ్ళెదురుగానే ఫ్రిడ్జ్ పడిపోయింది. కనీసం అవసరం ఉన్న ఏమైనా తీసుకోగలిగారా సిస్టర్? అసలు నాకు నా రూమ్ లో మాత్రమే నేను గబగబా వెళ్ళి ఆ బట్టలు మాత్రం పైన ఎట్టాను. గెస్ట్ రూమ్ లో కానీ అక్కడికి అన్ని నీటిలో మునిగిపోయాను. ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం లేదు. ఎక్కడికి వరకు వచ్చింది? 10 రోజులు ఎక్కడికి వచ్చేసింది, అప్పటికి ఎక్కడికి వచ్చేసింది, ఆల్రెడీ అడిగి వచ్చేసి ఎక్కడికి వచ్చేసింది, లోపల వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. ఇక సిస్టర్ లోపల అంటే మాకు ఎట్లా ఉందంటే ఏం తీసుకోవాలో ఏది ఎక్కడ కూడా మాకు తెలియలే. మెయిన్ ఆఫీస్ ఉంది, ఆఫీసులో నా బిల్స్ కానీ లెడ్జర్ కానీ సండే బుక్ ఉంటుంది మాకు, సందాల బుక్లు కానీ అవన్నీ కూడా షెల్ఫ్ లో ఉన్నాయి కదా, అందులో ఉండిపోయింది. ఇంకా పూజ వస్తువులు మొత్తం ఆ పూజ వచ్చే సంబంధించిన పైన గుళ్ళు, కింద మాత్రం ఆఫీస్ మొత్తం పోయింది. మీరు మొత్తం బయలుదేరి బయటకు వచ్చినప్పుడు 7 వరకు ఉంటాయి కదా ఇక్కడికి. ఇక తర్వాత నేను చెప్పా మనం ఉంటా వీళ్ళు కాదు మనం వెళ్ళిపోదామని చెప్పి మొత్తం అందరం ఒక 7 అని చెప్పి ఒక్కొక్కరు చెయ్యి పట్టుకుని ఎక్కడికి వచ్చే కరెక్ట్ గా ఇక్కడ వరకు నీరు సిస్టర్. ఆల్రెడీ ఇక్కడ వరకు భయం వేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి తీరా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గొయ్యి ఉంటది. ఇప్పుడు అక్కడికి వచ్చి ఇంకా భయం వేస్తుంది మాకు. అక్కడ గొయ్యి ఉంది కదండి, అక్కడ గొయ్యి వచ్చి బాగా ఇక ఏం చేయాలో అర్థం కావట్లే. అక్కడ వెళ్ళాక రోడ్డు ఎక్కువ ఉంది, అక్కడికి వెళ్ళాక అప్పుడు ఇక్కడికి వచ్చింది మాకు. ఇక అంతే సిస్టర్. అక్కడి నుంచి ఇదిగో సిస్టర్ నడుచుకుంటా ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి ఉంది.
ఓకే ఆ బిల్డింగ్ అది కదా ఆ బిల్డింగ్ అండి ఓకే కనబడుతుంది కదా కలర్ కదా ఎల్లో కలర్ ఆ బిల్డింగ్ లో నేను 3rd ఫ్లోర్ లో ఆ ఫస్ట్ విండోలో నేను కింద సెకండ్ ఉండొచ్చు మిడిల్ ఓకే ఆ గది నాకు ఇచ్చేసారు ఉన్న ఫ్యామిలీ అంటే వాళ్ళ సొంత హౌస్ అది 3-4 పోర్షన్స్ అన్నమాట అది అందులో నేను ఆది సోమ మంగళ 3 రోజులు అక్కడే ఉన్నాను ఇప్పుడు ఆ 3 రోజులు అక్కడ మీరు స్ట్రక్ అయిపోయారు కదా అక్కడ సిస్టర్ అప్పుడు మీకు అసలు ఏమనిపించింది అసలు ఏంటి నాకు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు సిస్టర్ పవర్ లేదు వాటర్ లేదు భోజనం పెడుతున్నారు నాకు భోజనం మీద లేదు ఏమైపోయింది తెలియదు ప్యారిష్ పీపుల్ ఎక్కడికి వెళ్ళిపోయి నాకు తెలియదు పాపం ఏంటి వాళ్ళ పరిస్థితి అన్నది కానీ నేను బయటకు వెళ్తాకి అవకాశం లేదు మీకు తినడానికి ఏమన్నా అన్ని ఉన్నారు చక్కగా బాగా చూసుకున్నారు సిస్టర్ నన్ను మాత్రం వాళ్ళు బాగా చూసుకున్నారు అయితే వెంటనే నాకు సునీల్ ఫాదర్ ఫోన్ చేశారు సోషల్ సర్వీస్ డైరెక్టర్ వాళ్ళు తర్వాత గాబ్రియల్ ఫాదర్ ఫోన్ చేశారు బిషప్ గారు ఫోన్ చేశారు విలియం జేరస్ ఫాదర్ ఫోన్ చేశారు బాలమాల తమ్మి ఫాదర్ ఫోన్ చేశారు అంటే ఇంకా కొంతమంది ఫాదర్లు మన దర్శి డాన్ బోస్కో ఫాదర్ ఫోన్ చేశారు చాలా మంది ఇట్లా వరుస ఫోన్ చేశారు ఎలా ఉన్నావు మరి బయటకు వచ్చేయచ్చుగా అన్నారు బయటకు వచ్చాక అవకాశం లేదు సిస్టర్ ఇక అప్పుడు మళ్ళా నేనేం చేశానంటే మంగళవారం 10:30కి అక్కడ నుంచి అటు ఉంది సిస్టర్ అది సచివాలయం అటు నుంచి అటు నడుచుకుంటూ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఈ లోతులో నేను 4 సహాయంతో నేను బయటపడ్డా 4 సహాయంతో నాకు భయం వేసేసింది అప్పటికి ఇక్కడ బోట్స్ అలాంటి అసలు లేవు ఇక్కడ 4 సహాయంతో నేను బయటకు వచ్చాను అప్పుడు సోషల్ సర్వీస్ సెంటర్కి వెళ్తే నేను వెళ్తే కట్టుబట్టలతో వెళ్ళాను అదే కట్టుబట్టలతో సోషల్ సర్వీస్ సెంటర్కి వెళ్తే సునీల్ ఫాదర్ ఒక టీ-షర్ట్ ఇచ్చారు నాకు ఆ రోజు ముందు మార్చుకోమన్నాను ఆ రోజు అక్కడ నేను మధ్యాహ్నం వరకు ఉన్నాను లంచ్ చేశాను అక్కడ చేసిన తర్వాత ఫాదర్ శాంతిరాజుని భైరవపట్నం ఆయన పూజకు వచ్చారు ఆ రోజు ఫాదర్ స్వామినాథన్ గారు ఫ్యూనరల్ మాస్కి వచ్చారు నన్ను తీసుకుని ప్యారిష్ నాన్న కొద్ది రోజులు నా దగ్గర ఉంది కానీ సంతోషం ఉంది కానీ చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళారు మంగళవారం వెళ్ళి సిస్టర్ బుధవారం అమ్మోళ్ళ దగ్గర ఉన్నాను గురువారం మళ్ళీ ఏమన్నారంటే ఒకటే చెప్పారు మళ్ళీ నీళ్ళు తగ్గి రమ్మన్నారు సిస్టర్ నన్ను ఇంకా ఆ టైంలో అమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేయడానికి కుదరదు లేదు అసలు అన్ని బంద్ అయిపోయింది ఏం జరిగిందో తెలియదు వెళ్ళా నేను అక్కడ గురువారం ఉంటే మళ్ళీ నాకు ఫోన్లు చేసి నీళ్ళు తగ్గిన మీరు రెండు అమ్మ తీరా చూసి గేట్ ఓపెన్ చేస్తుంది ఎవరు మొత్తం వెళ్ళిపోతారు భయం వేస్తున్నారు ప్యారిష్ థింగ్స్ ఉంటాయి కదా తీరా చూస్తే ఇక నేను ఏం చేశాను సిస్టర్ ఇక ఒకటి అనుకున్నా మళ్ళీ వచ్చాను సిస్టర్ మళ్ళీ మునిగిపోయింది మళ్ళీ సెకండ్ టైం మునిగిపోయింది ఏం చేయాలి నాకు అర్థం కాలే మళ్ళీ అసలు మళ్ళీ అప్పుడు గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం ఈ 5 రోజులు మళ్ళీ సేమ్ హౌస్ లో ఉంది సిస్టర్ అంటే ఒకదాని తర్వాత ఒకటి షాక్ లో మళ్ళీ సెకండ్ టైం వచ్చి చూసుకున్నా తగ్గింది రేపు వద్దు కట్టుకుందాం అనుకున్నా తీరా చూస్తే మళ్ళీ శుక్రవారం నైట్ ముంచేస్తుంది మళ్ళీ ఇక్కడ అంత వాటర్ ఉంది కదా ఫాదర్ మొత్తం ఇప్పుడు వాటర్ మొత్తం పోయిన తర్వాత మీకు ఇలా సహాయం చేయడానికి ఎవరైనా వచ్చారా అంటే ఏ విధంగా సిస్టర్ మనకి బయట నుంచి అంటే సిస్టర్ ఇక్కడ అంటే ఎవరు రావటానికి అవకాశం లేదు క్లినిక్ అంటే పాపం ఎవరు ఇబ్బంది పడ మన అందరూ నిరాశలు అయిపోయారు పాపం వాళ్ళ నుంచి మనం ఏం ఆశించకూడదు ఇది వచ్చే మెసేజ్ పెట్టా రెండేమ్మా మనం క్లీన్ చేసుకుందాం అనుకున్నా గురువారం పెట్టే మళ్ళీ శుక్రవారం మునిగిపోయిందా మళ్ళీ వాళ్ళు ఎవరు లేరు అసలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు అందరు భయపడేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఎట్ట వస్తారు అప్పుడు భీముడోలు నుంచి ఒక ట్రూప్ వచ్చిందని చెప్పిన ఇన్సూరెన్స్ ఫాదర్స్ వచ్చారు కదా వాళ్ళు వచ్చి సిస్టర్ మొత్తం ఇది మొత్తం అంతా క్లీన్ చేసి థింగ్స్ అని వాళ్ళు తెచ్చుకున్నారు చీపులు గానీ పెనాయిల్ గానీ యాసిడ్ గానీ బ్రూమ్స్ గానీ వాట్ దర్ నీడ్స్ ఎవ్రీథింగ్ దే బ్రాట్ చేశారు ఆ రోజు మాత్రం నేను ఫుడ్ ప్రొవైడ్ చేశాను ప్రొవైడ్ అంటే నా సొంతది కూడా కాదు సచివాలయంలో ఇస్తున్నారు కదా ఆ రోజు మన చర్చి అమ్మాయి అక్కడ పని చేస్తుంది వాలంటీర్ గా ఆమె 20 ప్యాకెట్లు వాటర్ మిల్క్ ఇచ్చింది అవే పాప మనకు పెట్టా ఎందుకంటే నువ్వు ఉండే అవకాశం లేదు నాకు అది అట్లా జరిగింది ఇంకా మీరు ఆ షాక్ లో ఉన్నట్టుగానే కనబడుతున్నారు అమ్మో అసలు నాకు నిద్ర పడతాను అసలుకి నాకు భయం వేసేస్తుంది